రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మెదక్ జిల్లా ఆందోళ్ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతం కలిగినదని, రైతులు పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. దళారులను నమ్మి రైతులు మోసపోరాదన్నారు. సంగారెడ్డి జిల్లాలో 216 కేంద్రాల ద్వారా ధాన్యం ప్రభుత్వం నిర్దేశించిన ధరలో కొనుగోలు చేస్తోంది. సన్న రకం ధాన్యానికి క్వింటాకు 500 బోనస్ ఇవ్వడం ద్వారా పంటల సాగును ప్రోత్సహిస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం కోసం 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. సహకార సంఘాలు, ఐకేపీ, డీసీఎంఎస్, ఎఫ్పీఓలతో కలిసి కొత్త కేంద్రాలు ఏర్పాటు జరుగుతోంది. వాళ్ళు కొనుగోలు కేంద్రాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామంటే దాన్ని ప్రోత్సహించి వాళ్ళు ఏర్పాటు చేసుకునే దిశగా ప్రభుత్వం అనుకూలంగా ఉండే విషయాన్ని కూడా మీకు సౌకర్యంగా తెలియజేస్తున్నాను. మొదటిసారి రైతులుగా ప్యాక్సే కానీ లేకపోతే మన ఐకేపీ కానీ డీసీఎంఎస్ఏ కానీ ఇవన్నీ కాకుండా ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో రైతులు స్వతహాగా మేము కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటామంటే వాళ్ళకి అనుమతి ఇవ్వడం, వాళ్ళకి సహకరించడము, అన్ని పరికరాలు సమకూర్చి వాళ్ళకి ఇవ్వడం అనేది బాధ్యత ప్రభుత్వాన్ని కనుక ఇదొక వినూతనంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. కనుక రైతులందరూ కూడా ఇంకా మీకు కొనుగోలు కేంద్రాలు కావాలన్నా, స్వతహాగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకుందామన్నా మీరు ముందుకు రండి. మీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కనుక మీ అందరికీ సంపూర్ణంగా ఈ ప్రభుత్వం ఒక సహకారం ఉంటుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ప్రత్యేకంగా నా నాయకులకు, రైతులకు మరీ ప్రత్యేకంగా మన మంత్రి వాళ్ళు తెలియజేసుకుంటూ మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. సార్ ఒకసారి వ్యవసాయ మంత్రి నుండి 40,000 ఎకరాల సాగు తీసుకురావడం, అప్పటి నుంచి సింగూరు కెనాల్ మాకు అలవాటైంది ప్రాంతానికి. మళ్ళీ